తేడా ఉన్నది వాళ్ళకి మనకు. వాళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు. ఆ తిరుపతిలో, అన్నవరంలో, సింహాచలంలో పూజారులు ఉన్నారు. పూజారులు ఉన్నారు. వాళ్ళు గోవిందనామాలు చేస్తారు. వాళ్ళ 20 పేజీల మ్యాటర్ వాళ్ళకి తెచ్చి నేను సుప్రీంకోర్టులో పెట్టిన. వాళ్ళ కులగోత్రాలు వాళ్ళు మొత్తం సేమ్ బ్రాహ్మణుల గోత్రాలు ఉన్నాయి వాళ్ళు. కాబట్టి ఈ ఏ గ్రూప్ ఉన్నటువంటి భిక్ష కులాలు సుమారుగా 37 కులాలు భిక్ష కులాలు అడకతిన్నటువంటి కులాలు ఉన్నాయి. ఈ తక్కిన 4-5 కులాలు మాలాంటి వేరు కులానికి ఒకరిద్దరం ఏరేసినట్టు ఇంతవరకు వచ్చినాం. ఇది ఎవరి దయదాక్షిణ్యం కాదు, మా స్వయం కృషితో ఇంత దూరం వచ్చినాం. కాబట్టి మా కులాలకు ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పటికి మేము ఎమ్మెల్యేలను కలిసినాం, 15 మంది ఎమ్మెల్యేలు కలిసినాం, వాళ్ళు సుముఖంగా ఉన్నారు. మాకు మేము పిలిస్తే వస్తారు, ఓ మీటింగ్ కూడా పెడుతుంటాం. వేదిక ఇవాళ మేము కలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక 27 కులాలను మన బీసీ కులాలు, తెలంగాణ బీసీ కులాలలో కలపాలనే ప్రయత్నం జరుగుతుంది. దీని మూలాన ఏమవుతుందంటే, మనం ఏ ఆశయాలకైతే మనం తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆశయాలన్నీ డిఫీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనము నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగినందుకే కదా ఈ సెపరేట్ స్టేట్ హుడ్ ఎడ్యుకేషన్ వచ్చి సెపరేట్ స్టేట్ తెలంగాణ సాధించుకున్నాము. మరి వాళ్ళని తెచ్చి ఇక్కడ బీసీ కులాలలో కలిపితే మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నీ పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆ 27 కులాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తెలంగాణ బీసీ కులాలలో కలపొద్దని మేము వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ మధ్య మేము బీసీ కమిషన్ ముందు కూడా ఒక మంచి ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బీసీ కమిషన్ వాళ్ళు మా ఆర్గ్యుమెంట్స్తో కన్విన్స్ అయిందని నేను ఆశిస్తున్నా. వాళ్ళు తప్పకుండా రిపోర్టు ఈ బీసీ కులాలను, ఆంధ్ర బీసీ కులాలను ఇక్కడ కలపొద్దని వ్యతిరేకంగానే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా డిసిషన్ తీసుకున్నా మేము సుప్రీంకోర్టులో కూడా దీన్ని ఛాలెంజ్ చేసి ఇక్కడ బీసీ కులాలకు అన్యాయం జరగకుండా చూడాలని అదే మా ప్రయత్నం. బాగయ్య ఉస్మాన్ సిటీలో రిటైర్ అయిన వ్యవస్థాపక సంఘం అధ్యక్షుడు నేను. అయితే బీసీ ఏ గ్రూప్లో చాలా అన్యాయం జరిగింది ఇప్పటిదాకా, ఇంకా కూడా జరిగేదాన్ని మేము వ్యతిరేకిస్తూ చాలా వరకు మేము దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా కొన్ని కులాలు ఇందులో కూడా మరి ఎంబీసీ అని అది అని ఇదని ఏది పెట్టుకున్నా కూడా ఏకంగా ఏ గ్రూపుల నుంచి మేము పోతున్నాం. మొత్తము తెలంగాణలో 161 కులాలు ఉన్నాయి. 161 కులాల్లో ఏ గ్రూప్లోనే 68 కులాలు ఉన్నాయి. ఒక ఏ గ్రూప్లో 68 కులాలకు 7% అన్నారు. 7 అని దాంట్లో 5% ఎంబీసీలకు అన్నారు, 2% ఇప్పుడు ఉంది. ఈ 2% ఎంతమంది పోస్తారు వీళ్ళు? అది అన్యాయం. అంతేకాకుండా ఇప్పటి వరకు కొన్ని కులాలు అసెంబ్లీ కౌన్సిల్కి ఎక్కడ కూడా మెట్లెక్కని కులాలు, కనీసం ఒక సర్పంచ్ కూడా లేడు, ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎవ్వరు కూడా లేరు. చాలా కులాలకు, ఒక 2 కులాలకు మాత్రం ఒక రజక, ఒక గంగపుత్ర, ఈ 2 తప్ప ఎవరికి లేరు. అందుకని వాళ్ళని కలుపుకొని మేమంతా గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇట్లా జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని మేము హైకోర్టులోకి గెలిచినాము. హైకోర్టు నుంచి మాకు ఆర్డర్స్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు పోయి, మేము సుప్రీంకోర్టు కూడా పోయినాం. 5 కులాలను తీసుకొని పోయి ఈరోజు మాట్లాడిపోయినా ఎల్లుండే కేసు వేసినాం. 5 కులాలతో ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది. కాబట్టి మేము మాకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తప్పకుండా మాకే వస్తాయని నమ్మకం. అంతేకాకుండా ఒకటి ఉంది, ఇక్కడ వీళ్ళు ఇక్కడి స్థానికులు అంటే స్థానికులు చాలామంది ఉన్నారు. రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీలు 300 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళకి ఇస్తామా మనం? బంగ్లాదేశీయులు మళ్ళీ కేరళలో అక్కడ ఉన్నారు. మరి వాళ్ళకి వీళ్ళు ఇస్తారా? వీళ్ళు ఇక్కడ దేశమాన్ని ఇస్తారా? ఎట్లా ఇస్తారు? ఇవ్వరు కదా. మరి ఇక్కడే బ్రిటిష్ వాళ్ళు 400